ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజే స్పాట్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి మా మమ్మీ మాకు హెయిర్ ఆయిల్ తయారు చేస్తుంది, హెర్బల్ హెయిర్ ఆయిల్. దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చెప్తాం. హెర్బల్ హెయిర్ ఆయిల్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాము. ఇప్పుడు అవేంటో చూద్దాం. ఆనియన్స్, మెంతులు, మందార పువ్వులు, మందార ఆకులు, అలాగే అలోవెరా జెల్, ఇంకా గోరింటాకు. ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్? హెయిర్ గ్రోత్ కోసమని ఆయుర్వేదిక్ షాప్లో తెచ్చాము. దీని రేట్ ఎంత తెలుసా ఫ్రెండ్స్? 100 రూపీస్. ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటితో పాటు ప్యూర్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో ఆనియన్స్ ఉన్ను మెంతులు వేసుకోవాలి. తర్వాత అందులో మందార పూలును మందార ఆకులు వేసుకోవాలి. అలాగే గోరింటాకు కూడా వేసుకోవాలి. అలోవెరా జెల్ కూడా వేసుకోవాలి. అలాగే హెయిర్ గ్రోత్ ఫార్ములా కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ ని బాగా మరిగించాలి. ఆయిల్ ని బ్లాక్ కలర్ లో మారేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఈ ఆయిల్ కలర్ చేంజ్ అవ్వడానికి మినిమం 1 అవర్ పడుతుంది. మేము ఈ ఆయిల్ తయారు చేయడానికి 1 లీటర్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఆయిల్లో ఉన్న ఐటమ్స్ అన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు వెయిట్ చేసి దీన్ని వడగట్టుకోవాలి. పెట్టుకున్న ఆయిల్ చల్లారింది. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేద్దాం. ఒక పలచటి క్లాత్ తీసుకొని దీన్ని ఇలా ఫిల్టర్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వస్తుందో ఆయిల్. హెర్బల్ ఆయిల్ తయారైంది ఫ్రెండ్స్. హెర్బల్ ఆయిల్ రెడీ అయింది ఫ్రెండ్స్. దీన్ని వీక్లీ 3 times పెట్టుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే హెయిర్ కూడా బ్లాక్ ఉంటుంది. వైట్ హెయిర్తో బాధపడే వారికి ఇది బెస్ట్ హెయిర్ ఆయిల్. మీరు కూడా ట్రై చేసి ఈ హెయిర్ ఆయిల్ మీకు బాగా హెల్ప్ అయిందో లేదో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.